విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం వింత జీవుల టాలెంట్ చూడబోతున్నాం. అసలు బిగ్ బాస్ సీజన్ 10 టీవీలో ఎప్పుడు స్టార్ట్ అవుద్దో తెలియదు, కానీ ఈ వింత జీవుల ఓవర్ యాక్షన్ తో ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అవును మాస్టారు, నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి అని కొంతమంది చేస్తున్న రీల్స్ చూస్తుంటే పేషెంట్లు అయిపోతారు ప్రపంచమంతా. ఆ ఆడిషన్స్ రీల్స్ చూస్తుంటే ఒక్కొక్కడు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడంటే ఆస్కార్ అవార్డు ఎలాగూ రాదులే కానీ భాస్కర్ అవార్డు కూడా నన్ను వదిలేయండిరా బాబు అని గుక్క పెట్టి ఏడుస్తుంది. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే టాలెంట్ తో పని లేదు. ఒక 300 కిలోల సింపతి, 600 కిలోలు అన్లిమిటెడ్ కేజీస్ క్రింజ్, దీనికి తోడు గట్టిగా ఏడవటం తెలిస్తే చాలు అని మన రీల్స్ స్టార్స్ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అందుకే ఇవాళ మన వీడియోలో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆ అదిరిపోయే బిగ్ బాస్ 10 ఆడిషన్ టేప్స్ ని గట్టిగానే చెక్కబోతున్నాం. మరి ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోకి ఒక లైక్ వేసుకుని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నేను ఇంట్రో వేసుకుని వచ్చేస్తా. మనం ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఈజీ, మీడియం, హార్డ్ అని ఎలా అయితే లెవెల్స్ ఉంటాయో ఈ టాపిక్ ని కూడా 2 కేటగిరీస్ గా డివైడ్ చేశాను. ముందుగా నార్మల్ ఆడిషన్ రీల్స్ తో స్టార్ట్ చేసి క్రింజ్ ప్రోమాక్స్ రీల్స్ తో ఎండ్ చేద్దాం. హలో బిగ్ బాస్, obviously from Rajahmundry. I'm 22 years old. సో బిగ్ బాస్ నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. చెప్పాలి, ఈ మాత్రం కాన్ఫిడెన్స్ తో బిగ్ బాస్ కి చెప్పాలి, లేదంటే అక్క రెడీ అయిన విధానం చూసి ఏ హీరోయిన్ కూతురో అనుకుంటాడు. కాబట్టి మేము మిడిల్ క్లాస్ వాళ్ళమని బలంగా చెప్పాలి. అండ్ నాకున్న డ్రీమ్స్ మాత్రం చాలా పెద్దవన్నమాట. అందులో బిగ్ బాస్ అనేది చాలా ముఖ్యమైనది. మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద డ్రీమ్ అంటే నెలకి 30 రోజులు కష్టపడిపోకుండా అట్లీస్ట్ వారానికి ఒక్క రోజైనా రెస్ట్ తీసుకుంటే చాలు, అదే పెద్ద డ్రీమ్ అనుకునేవాడిని. కానీ నువ్వేంటక్క బిగ్ బాస్ కి వెళ్ళడమే మిడిల్ క్లాస్ వాడికి పెద్ద డ్రీమ్ అన్నట్టు చెప్తున్నావు. మా ఫ్యామిలీ అయితే మమ్మీ, డాడీ, నేను, అక్కకి మ్యారేజ్ అయిపోయింది అండ్ నాకు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఎస్, మీరు వినేది. నీకు పెళ్లి అయిందంటే మేమెందుకు షాక్ అవుతాం అక్క? పెళ్లి జరిగిందంటే మంచి విషయమేగా. కొంపదీసి ఇప్పుడు పెళ్లి కొడుకు గురించి ఏమన్నా చెప్తావేమో, వద్దు నీ గురించి చెప్పక్క. చెప్పాలంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కమ్ యాంకర్ అన్నమాట. ఏంటి నువ్వు యాంకరా? అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్నాక్స్ తింటారు వాళ్ళ? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో నేను సరదాగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. నా వీడియోస్ అందరికి నచ్చి నన్ను నేనైతే యాంకర్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. చాలా క్లారిటీతో ఉన్నావు. మరి అలాంటప్పుడు మంచిగా రీల్స్ చేసుకుని ముందుకెళ్లకుండా ఆ రీల్స్ చూపించి బిగ్ బాస్ కి ఎందుకు అక్క వెళ్ళాలనుకుంటున్నావు? నేను బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానంటే అసలు విషయానికి వచ్చింది అక్క. ఇప్పుడు రీజన్ చెప్పుద్ది మావా. అది వినిన తర్వాత ఎలారా ఇంత ఇమ్మెచ్యూర్ నిబ్బి ఇన్ఫ్లుయెన్సర్ కమ్ యాంకర్ అయిపోయింది అని డౌట్ వస్తుంది. నేను బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానంటే అమ్మాయి తలుచుకుంటే అబ్బాయి కన్నా ఎక్కువ కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడి తన ఫ్యామిలీని సపోర్ట్ చేసి ఫ్యూచర్ ని తనే క్రియేట్ చేసుకోగలదు అని ప్రపంచానికి తెలియజేయడానికి నేను బిగ్ బాస్ హౌస్ కి రావాలి. ఒక అమ్మాయి తలుచుకుంటే అబ్బాయి కంటే ఎక్కువ కష్టపడొచ్చు. ఇక్కడ వరకు సూపర్ గా చెప్పావు, ఇందులో తప్పేం లేదు. కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళడం అనేది ఒక అబ్బాయి పడే కష్టం కంటే కూడా ఎక్కువగా కష్టపడటం. సూపర్ అక్క. నేను బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానంటే అమ్మాయి తలుచుకుంటే అబ్బాయి కన్నా ఎక్కువ కష్టపడి. ఇలా చెప్పడం కంటే ఇంతకు ముందు నువ్వు యాంకర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయానని చెప్పావు కదా. నిజంగా ఒక అమ్మాయి తలుచుకుంటే ఒక అబ్బాయి కంటే ఎక్కువ కష్టపడి 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వెళ్లి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు. ఇదిగో నేను అయ్యాను అని నువ్వు చెప్పుంటే ఈ వీడియోలో నీ రీల్ కూడా పెట్టేవాడిని కాదు కదక్క. నా పేరు కాదండోయ్, పేర్లు. ఏటి పాప అన్నావు? పేర్లా? సరే చెప్పు. అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు యశస్విని, కానీ మా నాన్నగారు చేసిన చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అది యశస్విని అయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. యశిక అని మార్చుకున్నా. బాగుంది కదండి. నాన్నగారు చేసిన స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల యశస్విని కాస్త యశిక అయిందంట. ఆయన చేసిన స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో గానీ నువ్వు చేసే ఓవర్ యాక్షన్ చూసి నిన్ను హౌస్ లోకి తీసుకుంటే అది బిగ్ బాస్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అవుద్దేమో చూసుకో అక్క. కాదండోయ్, నా లైఫ్ లో క్యారెక్టర్ లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. టీచర్ గా చేసా, మోడల్ గా నడిచా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా వర్క్ చేసా, ఆస్ట్రాలజర్ గా పీపుల్ ని అబ్జర్వ్ చేసా. టీచరు, మోడల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆస్ట్రాలజరు ఏంటక్క ఈ దశావతారాలు? నువ్వు ఒక్కదానివే ఇన్ని పనులు చేసేస్తే బయట మాలాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటక్క? కాదండోయ్, మనం డాన్సింగ్, కుకింగ్ లో తోపులేండి. ఏంటి ఈ అమ్మాయి ఇన్ని పనులు చేసిందా అనుకుంటున్నారా? చేశానండి. అక్క ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తనని బిగ్ బాస్ కి పంపడం కన్నా అక్కని తీసుకెళ్లి డైరెక్ట్ గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కి బ్రాండ్ అంబాసిడర్ చేస్తే బెటర్. అక్కడ నీ బయో చూసిన హెచ్ఆర్ గాడికి ఇదిగో ఈ బాంబులాగే బుర్ర పేలిద్ది. భాష ఇంటేనే మీకు అర్థమైపోయి ఉంటది. మంది గోదావరి జిల్లా అంటే అమలాపురం అని.
ఆయ్ ఏటక్కాయ మీది అమలాపురమా? అంటే మన గోదావరి జిల్లాయే. ఏది నేచురల్ గా యాక్ట్ చేసిన రీల్ ఒకటి చూపించక్క. బాస్ జాతకం చెప్పాలంటే లోపల నేను ఉండాలిగా. వేణుమా డాన్స్ ఇరుకు, కుకింగ్ వేణుమా కుకింగ్ ఇరుకు, ఎంటర్టైన్మెంట్ వేణుమా టన్నులు ఇరుకు. ఏంటి ఈ యాక్టింగ్ తో బిగ్ బాస్ కి వెళ్ళిపోదాం అనుకున్నావా? బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే ఎంతలా యాక్ట్ చేయాలో తెలుసా అక్క? డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, కుకింగ్ వేణుమా కుకింగ్ ఇరుక్కు అని తెగ ఫీల్ అయిపోతున్నావు. బిగ్ బాస్ కి కావాల్సింది ఇది కాదక్క. పొద్దున్నే బాత్రూమ్ కోసం, మధ్యాహ్నం గుడ్డు కోసం, గట్టిగా మాట్లాడుకుంటే ఆ రోజు ఎపిసోడ్ ని లేపటం కోసం, అవసరం లేకపోయినా గంటలు వేరే వాళ్ళతో కొట్లాడుకునే ఓపిక కావాలి. ఏంటి బ్రో ఏదేదో మాట్లాడుతున్నావు అని కన్ఫ్యూజ్ అవ్వకండి అక్క. హౌస్ లో ఇది కూడా యాక్టింగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఆస్ట్రాలజీ ఒక మూఢనమ్మకంలా కాకుండా ఒక సైన్స్ లో చూస్తే డీకోడ్ చేసిన నేను బిగ్ బాస్ హౌస్ లో మనుషులు డీకోడ్ చేయలేనా? అక్కేం చెప్తుందో విన్నారా? గ్రహాలను డీకోడ్ చేసినట్టే మనుషులను కూడా డీకోడ్ చేసేస్తదంట. అమ్మా యశిక, బిగ్ బాస్ హౌస్ లో ఉండేది గ్రహాలు కాదు, గ్రహణం పట్టిన మనుషులు. వాళ్ళని డీకోడ్ చేయడం ఏ ఆస్ట్రాలజర్ వాళ్ళు కూడా కాదు. అమ్మ ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన ప్రెడిక్షన్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. అందరూ వావ్ అన్నారు, నేను మాత్రం హవ్ అని అడిగా. ఒక క్వశ్చన్ నన్ను ఈ రోజు ఆస్ట్రోయోగి ప్లాట్ఫామ్ లో బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేలా చేసింది. ఆస్ట్రోయోగిలో బెస్ట్ ఆస్ట్రాలజర్ అవార్డు వచ్చింది అంటున్నావు. మరి అంత పెద్ద ఆస్ట్రాలజర్ అయినప్పుడు బిగ్ బాస్ కప్ నీకు వస్తుందో రాదో ముందే చూసుకోవచ్చు కదా. కళ్యాణి గోపాల్ ఇక్కడ నాగోల్ జైపూర్ కాలంలో ఉంటా, హైదరాబాద్ ఎల్బినార్ నియర్ చెప్పు, చెప్పి తగలడు. మీద ఇంట్రెస్ట్. కవర్ సాంగ్స్ చేసిన. ఆహా, నీ కవర్ సాంగ్స్ చూసి కూడా వదిలేశారంటే తెలుగు ఆడియన్స్ ఎంత మంచోళ్ళో అర్థం చేసుకో బ్రో. 6 years నుంచి ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నా, సినిమాలు చేసిన, షోలు చేసిన, సీరియల్ చేసిన, నాకు గుర్తింపు లేదు. 6 ఏళ్లుగా సినిమాలు, సీరియల్స్, షోలు చేశానంటున్నావు, జనాలు గుర్తించట్లేదంటున్నావు. ఇంతకీ నువ్వు యాక్టింగ్ చేసావా, దాక్కున్నావా బ్రో? చేసిన కనిపించే 3 సింహాలు మందు, సిగరెట్లు, అమ్మాయిలు అయితే కనబడే నాగో సింహమేరా డెన్ను. షోకి ఎన్నోసార్లు అయినా ఆర్టిస్ట్ లాగా, స్టూడెంట్ లాగా. రవ్యానని బీచ్ లో బిక్నీలో చూసినప్పుడు మంచి కిక్ వస్తుంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన. ఆ వీడియోలలో మాత్రం మిలియన్స్ లో మంచి రీచ్. ఇన్ని చేసినా గుర్తింపు రాలేదు అంటున్నావు చూడు, అది నీ దురదృష్టం అంటారు బ్రో. జనాలు చేస్తున్న అదృష్టం అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ నా దగ్గర లేవు. నా వల్ల మా కుటుంబానికి అయితే రూపాయి అందం లేదు. అబ్బా, రూపాయి ఆదాయం లేదంట. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. కమ్యూనికేషన్ స్కిల్స్ నా దగ్గర లేవు. అంటే ఇప్పుడు పని పాట లేదు కాబట్టే బిగ్ బాస్ కి వెళ్తున్నా అంటావు. నిన్ను బిగ్ బాస్ కి పంపడం కాదు, ముందు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను బయటకు గెంటేయకుండా రూపాయి ఆదాయం లేకపోయినా 6 ఏళ్లుగా నీకు అన్నం పెట్టారు చూడు, వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ నా దగ్గర లేవు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నా దగ్గర లేవు అని ఓపెన్ గా ఒప్పుకుంటూనే బిగ్ బాస్ కి ఆడిషన్ ఇస్తున్నావు చూసావా, నిజంగా నీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ బ్రో. హౌస్ లోపల మోగ సైకిల్ తో పోటీలు పెట్టరు, టాస్క్ ఇస్తే గొంతు చించుకుని మరీ వాదించాలి. నువ్వేమో నాకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనేది గర్వంగా చెప్తున్నావు. స్కిల్స్ లేకుండా అక్కడికి వెళ్ళి ఇన్ని సీరియల్స్ లో చేశాను, ఎవరికి కనిపించలేదు అని నాగార్జున సార్ కి చెప్తావా? హలో బిగ్ బాస్ టీమ్, నా పేరు ముదితనాథ్ కాసా. నాకు 20 years. నువ్వు అందరిలాంటి ఒక కామన్ అమ్మాయిని, కానీ నాకు కళలు చాలా చాలా పెద్దవే ఉన్నాయి. అమ్మాయి పేరు ముదితానాథ్ కాసా. పేరు వింటే బాహుబలి సినిమాలో మహిష్మతి సామ్రాజ్యానికి పక్కనే ఉన్న రాజ్యానికి రాకుమారిలా ఉంది, కానీ తను కామన్ అమ్మాయి అంట మావా. ఒక కామన్ అమ్మాయిని, కానీ నాకు కళలు చాలా చాలా పెద్దవే ఉన్నాయి. కామన్ అమ్మాయికి పెద్ద కళలు. అబ్బో, ఈ డైలాగ్ వింటే బిగ్ బాస్ కెమెరాలకు కూడా కన్నీళ్ళు వచ్చేలా ఉన్నాయి. ఏదేమైనా ఈ రోత ఆడిషన్స్ లో సెంటిమెంట్ డైలాగ్స్ మాత్రం భలే ఉంటాయి భయ్యా. చూసిన వాళ్ళందరిలో నువ్వు మాత్రమే 10 సెకండ్ ఆడిషన్ రీల్ పెట్టి నా టైం సేవ్ చేసావు కాబట్టి నీ కోసం ఒక మంచి మాట చెప్తా. చెప్పు, చెప్పి తగలడు. కళలు పెద్ద ఉండటం తప్పులేదు, కానీ ఆ కళలు నెరవేరడానికి కామన్ అమ్మాయి అనే క్యాసెట్ మార్చి కొత్త డైలాగ్స్ రాసుకోవాలి. లేదంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందే ట్రోల్ పేజెస్ లో వైరల్ అయిపోయి హౌస్ మేట్స్ కంటే కూడా మీమ్ క్రియేటర్స్ కి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ సీజన్ కి ఇలాంటి తప్పులేం చేయకు తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీలత, మీరు శ్రీలత అనే కన్నా లతికని పిలిస్తే నా ఎనర్జీ ఇంకా డబుల్ అయిపోతుంది. శ్రీలత కాదు లతిక అని పిలిస్తే ఎనర్జీ డబుల్ అయిపోద్దంట. లాజిక్ ఏంటక్క? పేరు మార్చగానే డబుల్ ఎనర్జీ రావడానికి నువ్వేమైనా హార్లిక్స్ డబ్బావా, బూస్ట్వా? హౌస్ లోకి వెళ్ళాక నాగార్జున గారు పొరపాటున శ్రీలత అని పిలిస్తే కరెంటు పోయిన టేబుల్ ఫ్యాన్ లాగా నీ ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోద్దా? నాకు సింగింగ్, డాన్సింగ్, కుకింగ్, యాక్టింగ్, కామెడీ ఏది ఇచ్చినా ఇచ్చి పడేస్తా. సూపర్ అక్క, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. ఏది ఒక పాట పాడి ఇచ్చి పడే. ఓకే, కొద్ది కడుపులో తిప్పుతున్నట్టుంది, వేరే పాట పాడక్క.
నువ్వు పాడిన సరిగమ పదనిస స్వరాలు వింటే బిగ్ బాస్ ఓడికి ఇంకో కొత్త ఐడియా వస్తది. ఏంటది? అదేంటంటే హౌస్ లో మార్నింగ్ అలారం కి బదులుగా నీ సాంగ్స్ పెడితే వాళ్ళు నిద్ర లేవడం కాదు, వీకెండ్ ఎలిమినేషన్స్ అనౌన్స్ చేయకముందే గోడలు దూకి మరీ పారిపోతారు. వెళ్తే పర్సనాలిటీ, నా టాలెంట్, నా ఫైటింగ్ స్పిరిట్ అన్ని కొన్ని లక్షల మంది ముందు నేను చూపించాలనుకుంటున్నాను. చాలా మంది ప్లేయర్స్ వెళ్తారు కానీ గేమ్ చేంజర్స్ మాత్రం కొందరు వెళ్తారు, అది నేనే. ప్లేయర్స్ చాలా మందే ఉంటారు, గేమ్ చేంజర్స్ కొందరే ఉంటారంట. ఈ ఒక్క డైలాగ్ తో అక్క మీద నాకు సింపతి స్టార్ట్ అయింది. నువ్వు గనక హౌస్ లోకి వెళ్లి ఈ రేంజ్ టాలెంట్ చూపిస్తే నువ్వు గేమ్ చేంజ్ చేయడమేమో గానీ బయట జనాలు భయపడి టీవీ ఛానల్స్ చేంజ్ చేస్తారు. ఓకే గైస్, ఇంకా చాలా ఉంది కానీ ఈ రోజుకి ఇంతే మావా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 3K లైక్స్ కొడితే పార్ట్ 2 వెంటనే పెట్టేస్తా. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. పార్ట్ 2 చాలా క్రేజీగా ఉంటది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. నన్ను చంపి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఒక పెద్ద ప్రపంచమే నా వెనకాల ఉంది జైలర్. ఇదొక పెద్ద నెట్వర్క్. ఎవరెవరు ఎప్పుడు వస్తారో నీకు తెలియదు. నీ జీవితమే నరకం వద్దు, చూసుకో.